హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో పప్పుచారు. ఎలా చేసుకోవచ్చు రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి పప్పుచారు రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ దానికోసం కందిపప్పు కావాలండి. కందిపప్పు ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకుంటే ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. తర్వాత చింతపండండి. ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టేసుకున్నాను. అండ్ ఈ పప్పులో నేను టొమాటోస్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటాను. 2 టొమాటోస్ తీసుకున్నాను. కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటాను. కట్ చేసుకున్నానండి. 2 టొమాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ కుక్కర్ పెట్టుకొని విజిల్స్ ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. అండ్ మిక్సీ జార్ తీసుకున్నాను. ఒక 2 టీ స్పూన్స్ మిరియాలు యాడ్ చేసుకున్నాను. 2 టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. పప్పుచారు కాబట్టి మిరియాలు అండ్ జీలకర్ర కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్నాను. బరుగ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పప్పు కూడా ఉడికిపోయిందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా పప్పు గుత్తుతో రుబ్బేసుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్న చింతపండులో రసం తీసుకోవాలి. రసం తీసుకొని పప్పులో యాడ్ చేసుకుంటున్నాను. తగినంత వాటర్ యాడ్ చేసుకొని చింతపండులో రసం తీసేసుకోవాలి. అండ్ మనం పులుపు తగ్గట్టు వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుంటాను. గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కారంకి తగినట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మనము మిరియాలు కూడా యాడ్ చేసాం కాబట్టి ఎండుమిర్చి చూసి యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టిన జీలకర్ర అండ్ మిరియాలు, వెల్లుల్లి పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. పోపులో మనం పప్పు, వాటర్ యాడ్ చేసుకోవాలండి. చింతపండు రసం కలిపిన పప్పు యాడ్ చేసుకోవాలి. తిరగమాతలో యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలండి. ఒక 5-6 మినిట్స్ హై ఫ్లేమ్‌లో మగ్గించేసుకోవాలి. చూసేసారా బాయిల్ వచ్చింది. ఒక 5-6 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోండి. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన టొమాటో పప్పుచారు రెడీ అయిపోయింది. వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.